సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా 2024 నామినేట్ అయిన మూవీస్ ని ప్రకటించారు. వీటిలో నాని నటించిన దసరా 11 విభాగాల్లో పోటీ పడుతోంది. బలగం సినిమా 8 విభాగాల్లో నామినేట్ అయింది. సెప్టెంబర్ 14-15 తేదీల్లో ఈ వేడుకలు దుబాయ్లో నిర్వహించనున్నారు. సైమా 2024 ఉత్తమ చిత్రాల జాబితాలో తెలుగు నుంచి సలార్, దసరా, హాయ్ నాన్న, మిస్ శెట్టి, మిస్టర్ పోల్శెట్టి, బేబీ, బలగం, సామజవర్గమన మూవీస్ నామినేట్ అయ్యాయి. ఉత్తమ నటుడిగా వాల్తేరు వీరయ్యలో నటించిన చిరంజీవి, భగవంత్ కేసరిగా టైటిల్ రోల్ చేసిన బాలకృష్ణ, బేబీలో నటనకు గాను ఆనంద్ దేవరకొండ, దసరాలో అద్భుతంగా నటించిన నాని, హాయ్ నాన్న హీరో నాని, రంగమార్తాండాలో అద్భుత ప్రదర్శనకు గాను ప్రకాష్ రాజ్, సార్ మూవీలో ధనుష్, మిస్ శెట్టి, మిస్టర్ పోల్శెట్టిలో నవీన్ పోల్శెట్టిలు నామినేట్ అయ్యారు. ఉత్తమ నటి జాబితాలో దసరా మూవీకి గాను కీర్తి సురేష్, శాకుంతలంలో నటించిన సమంత, మిస్ శెట్టి, మిస్టర్ పోల్శెట్టి హీరోయిన్ అనుష్క, బేబీలో టైటిల్ రోల్ చేసిన వైష్ణవి చైతన్య, హాయ్ నాన్న మూవీకి గాను మృణాల్ ఠాకూర్లు నామినేట్ అయ్యారు. ఉత్తమ దర్శకుని కేటగిరీలో సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, బలగం దర్శకుడు ఎల్దండ వేణు, దసరా మూవీకి శ్రీకాంత్ ఓదెలా, భగవంత్ కేసరిని తెరకెక్కించిన అనిల్ రావిపూడి, హాయ్ నాన్నతో ఫస్ట్ టైం డైరెక్టర్ అయిన సౌర్యు, విరూపాక్షతో సూపర్ హిట్ కొట్టిన కార్తిక్ దండు, బేబీ మూవీని తెరకెక్కించిన సాయి రాజేష్ పోటీ పడుతున్నారు. నాని హీరోగా నటించిన దసరా మూవీ 11 విభాగాల్లో పోటీ పడుతుండగా బలగం సినిమా 8 కేటగిరీల్లో నామినేట్ అయింది. తమిళ నుంచి రజనీకాంత్ జైలర్ 11 విభాగాల్లో నామినేట్ అయింది. మలయాళం నుంచి టోవినో థామస్ నటించిన 2018, కన్నడ నుంచి కాటీరా సినిమాలు 8 విభాగాల్లో పోటీ పడుతున్నాయి. సెప్టెంబర్ 14-15 తేదీల్లో దుబాయ్ వేదికగా అవార్డులను అందజేస్తారు. త్వరలోనే విన్నర్స్ ను ప్రకటించనుంది సైమా 2024.